హాయ్ బడీస్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా దబావ్. మరి లేకపోతే నిన్ను భయపెట్టడానికి చంద్రముఖి వస్తుందా? అయినా మనం భయపెట్టాలి గాని ఇలా భయపడకూడదురా. ఇస్ కామ్ కో కర్నా హై షామిల్, హమ్ దిల్ కో డర్నా హై ముష్కిల్, ఏ దిల్ హై మేఫిల్. అంటే ఎవరికి తెలుసురా, ఎవరికి తెలుసు? అయినా మనం వచ్చింది భయపడడానికి కాదు, భయపెట్టడానికి. ఫోకస్ ఆన్ వర్క్. అయినా మన స్లోగన్ ఏంటి? వర్క్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ వర్క్. అర్థమైంది కదా, ఇంక పద. చీకటి పడుతుంది కదా, మరి మనందరం ఎక్కడ పడుకోవాలి? కోట ఎదురుగా గుడిసి ఉంది కదా, దాంట్లో ఆ పుష్పంగాడు ఉంటాడు, ఇల్లాడి పక్కలో పడుకుందాం. మరి అందరం సరిపోతామంటావా? జోడిచ్చు కొట్టానంటే మాడు పగిలిపోద్ది. ఇంత పెద్ద కోట పెట్టుకుని మళ్ళీ ఎక్కడ పడుకుంటాం అంటావేంటి? దుప్పట్లు తెచ్చాను, హాల్లో పక్కలేసడమే. మరి ఫుడ్? ఓ సాయినాథా, వీడు కడుపు కూడు తింటున్నాడా, కుషన్లు తింటున్నాడా? చెప్పుకోరా, ఆకలేస్తుంది. నన్ను తినేరా, నన్ను తినే. అవన్నీ నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను గానీ ముందు నువ్వు పద. అమ్మా, ఏంటి టిక్కీలో నిద్రపోయానా? వీళ్ళు చడి చెప్పుడు లేదు. ఇంతకీ ఎక్కడ తీసుకొచ్చారబ్బా? అబ్బో, కోట భారీగానే ఉంది. ఈ పిసిని కొట్టోళ్ళు పెద్ద ప్లానే వేశారు. ఈ కోటలో గనక వాళ్ళు సినిమా తీస్తే పెద్ద పాన్ ఇండియా స్టార్స్ అయిపోతారు. అర్జెంట్ గా మనం కూడా వెళ్ళి దూరేద్దాం. ఈ శవంగాడేంటి ఇంకా లేవలేదు? రే జూనియర్ ఆర్టిస్టు, ఇంకా యాక్ట్ చేసింది చాలేరా, లేకు లోపలికి వెళ్దాం. ఎంత శవం క్యారెక్టర్ వేస్తే మాత్రం ఇలా చలం లేకుండా పడుకుంటావా? ఈడి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే అవార్డులన్నీ ఈడికే వచ్చేలా ఉన్నాయి. సర్లే, నువ్వెక్కడే వ్యాన్లో ఏడు, నేను లోపలికి పోతా. ఎవరు నువ్వు? నువ్వెవర్రా? కాటి కాపరవా? కాదు, ఈ కోట కాపరిని. ఊపిరాగిపోయే వయసులో నీకు ఈ కాపర జాబులు ఎందుకు? ఇంతకీ లోపల షూటింగ్ స్టార్ట్ అయిపోయిందా? షూటింగ్ సంగతి తెలియదు గాని బ్యాటింగ్ మాత్రం స్టార్ట్ అయిపోద్ది. లోపల మా వాళ్ళు ఏమన్నా క్రికెట్ ఆడుతున్నారా ఏంటి? మీ వాళ్ళు ఆడట్లేదు, మీ వాళ్ళతోనే ఆడతది. ఎవరది? దెయ్యం. నువ్వు నీ పిచ్చి వాగుడును. దెయ్యం అంట దెయ్యం. పిచ్చి వాగుడు కాదు, పచ్చి వాగుడు. ఒక్కటిచ్చానంటే అక్కర బుర్రలో దూరిపోద్ది. పక్కెళ్ళే. సరే, నీ సావు నువ్వు సావు. ఈ పంకజాన్ని భయపడ్డం అంత ఈజీ కాదు. ఇంక ఈ కోటలోకి వెళ్లకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. అమ్మా, వినిపించింది. ఏంటది? నా గ్యాస్ సౌండ్. ఒరే మార్ష్మెల్లో, ముందా మనుగాడు ఎక్కడ ఉన్నాడు చూడు. వంగుడు దూకుళ్ళు ఆడడానికి. లేకపోతే అసలు మనం వచ్చిన పర్పస్ ఏంటి? నువ్వు అడుగుతున్న డౌట్స్ ఏంటి? ఇంతకీ ప్లాన్ ఏంటి? ఒక మంచి స్పాట్ చూసుకొని ఫస్ట్ కెమెరా సెట్ చేస్తాను. ఆ తర్వాత మనుగాడిని అక్కడ నిలబెట్టి ఏదో ఒక సొల్లు వాగుతా ఉంటాను. అదే టైంలో నువ్వు ఈ నల్లగొట్ట కప్పుకొని మా ముందు నుంచి సప్మని వెళ్ళిపో. సప్మని. ఎగ్జాక్ట్లీ అలాగే. ఏం లేదు, మా రైటర్స్ తో ప్రాబ్లం ఇదే. కథ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే క్యారెక్టర్లు అలా కళ్ళ ముందు తిరిగేస్తా ఉంటాయి. నువ్వేం పట్టించుకోకు. వద్దులే, ఎందుకైనా మంచిది ఇంకో స్పాట్ చూసుకుందాం. ఏరా కవ్వా, పిలిచావంట? అదే సీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని. రాత్రిపూట సీన్లు గీన్లేట్రా బాబు, రెస్ట్ తీసుకోకుండా. యాక్టర్ కి ఇలా రాత్రి పగలని తేడా ఉండకూడదురా. రెడ్ బుల్ తాగిన ఆంబోతులా రెచ్చిపోవడమే. అయితే సీన్ చెప్పు, రెచ్చిపోతా. రెడీయా? ఏం లేదు మను. ఏం లేదా? అయితే నేను వెళ్ళి పడుకుంటా, బాయ్. ఏం లేదంటే ఏం లేదు కాదు, ఇది వేరే ఏం లేదు. సర్లే, సీన్ చెప్పు. ఏం లేదు, నువ్వు అక్కడ కిటికీ దగ్గర నుంచొని దూరంగా ఉన్న గొర్రె పిల్లని అలా చూస్తూ ఉంటావు. గొర్రె పిల్ల ఏట్రా సీపు గాని, ఏ ఆడపిల్లని పెట్టొచ్చుగా, ప్రేమ అందంగా ఉంటది. సర్లే, గ్రాఫిక్స్ లో సెట్ చేద్దాం. అప్పుడు నీ వెనక నుంచి నేను వచ్చి జాయ్ అని కెమెరా లేపుతా. నువ్వేం పలకో, అప్పుడు నేను మళ్ళీ జాయ్ అని కెమెరా లేపుతా. నేను ఇక్కడ సీరియస్ గా చెప్తా ఉంటే
దిక్కులు చూస్తావేంటి? నువ్వు ఆగరా గవ్వా. ఒరే గవ్వా ఎలారా? చెప్పమేమే భయం వేసిందే. ఆ సయం వేసింది. మేము ఇక్కడ సీరియస్ గా సీన్ డిస్కస్ చేసుకుంటుంటే ఏదో బాత్రూమ్ మొత్తం ర్యాబిట్ లాగా అటు ఇటు తిరుగుతున్నావేట్రా? మార్నింగ్ మీ మమ్మీయో చేసిన ఉప్మా తిని కడుపు కుమ్మియో అంటుంది మామే. ఎందుకే సెట్ అవుద్దేమో అని అటు ఇటు తిరుగుతున్నా. ఆ ఉప్మాని కుక్కలు కూడా తినవు, నువ్వెందుకు తిన్నావురా? మళ్ళీ ఇక్కడికి వచ్చి డిస్టర్బెన్స్ ఒకటి. నాకు యాక్ట్ చేసే మూడ్ ఉత్సాహం అంతా సర్వనాశనం. తగలబెట్టుకోరా, రేపు తగలబెట్టు. ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు కదరా. నేను నిన్ను ఎలా వెళ్ళమన్నాను? సప్మని వెళ్ళమన్నాను. మరి నేనెలా వెళ్ళాను? తప్పలా వెళ్ళావు. ఉడత పిల్లలా ఉప్మాలు తినడం కాదు, ఉలిక్కి పడేలా భయపెట్టాలి. ఇప్పుడు నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను. ఆ గోడానికి వెళ్ళి మళ్ళీ సప్మన్ రా. గేరే వచ్చేనే. వచ్చేస్తున్నా. వచ్చేరా. మరి నువ్వు భయపడాలి. ఓరి నీ అబ్బా భయపడతాంలేరా. 1 2 3. అబ్బా ఎక్సలెంట్ రా ముక్కు. సప్పమని భలే వెళ్ళావు. ఇదే మనకు కావాల్సింది. నీ ట్రైనింగ్ అయిపోయింది, పదా రేపటికి ప్లానింగ్ వేసుకుందాం. అదేంటి నేనేం చేయలేదు కదా. ఇంత పెద్ద కోటకు వచ్చి మన ఫ్రెండ్స్ కి చెప్పకపోతే మాట వచ్చేది. అర్జెంట్ గా వీడియో తీసి మన గ్రూప్ లో పడేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే భైరవపురం కోట. ఇక్కడికి వచ్చి అయ్యింది ఓ పూట. అదిగో అక్కడ కిటికీలోంచి కనబడుతున్నాయే అవే చెట్లు. ఇవేమో పైకి వెళ్ళడానికి మెట్లు. ఓకే, ఇప్పుడు పైకి వెళ్దాం. ఇదే రాజుండే గది. లోపలికి వెళ్దాం పదండి. ఇదే రాజుగారి కత్తి. ఇదేమో మేకులు కొట్టడానికి సుత్తి. ఈయనే అనుకుంటా కోట కట్టించిన రాజు. ఇక్కడ పట్టింది చాలా బూజు. ఈ రాజుతో సెల్ఫీ దిగుదాం. నువ్వు కింగువా బొంగువా? ఫోటో దిగేటప్పుడు కూడా ఎందుకు మూతి అని ఎట్టుకుంటావు? నవ్వచ్చుగా. అది ఇదేంటిది? నేను నవ్వమంటే నవ్వేశాడు. ఇక్కడ మామూలుగానే ఉన్నాడు. బహుశా నా భ్రమయ్య ఉంటదిలే. ఓకే, ఇవాళకి అప్డేట్లు చాలు, ఇంకెందుకు వెళ్దాం. నేనేనండి. దయ్యం అనుకుని భయపడ్డారా? దయ్యం వస్తే నేనెందుకు భయపడతానే? నిన్ను చూసే భయపడ్డా. పెళ్ళై ఇన్నేళ్ళైనా పెళ్ళమంటే భయం పోలేదా మీకు? ఏమొగిడిపోయింది ఏంటి? నాకు తెలిసిన ఇంగ్లీష్ కవి తెలుగులో ఏమన్నాడు తెలుసా? దయ్యం కన్నా పెళ్ళమే భయంకరం. ఎందుకంటే దయ్యం అయితే ఒకసారి పీక్కుందంట, అదే పెళ్ళం అయితే ప్రతిరోజు పీక్కుందంటది. అయితే వెళ్ళా దయ్యంతోనే ఉండండి. అబ్బా ఇది అలిగేసినట్టుంది. లక్ష్మి చాలి, నీకు విషయం చెప్పనా? నువ్వు అలిగినా అందంగానే ఉంటావు. అది తెలుసులే గాని కొత్త ఏమైనా ఉంటే చెప్పండి. ఈ కోటను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇంత పెద్ద చోటు తుడిస్తే అడుగొట్ట పెట్టడానికి ఎంతమంది పనులు అవసరమో అనిపిస్తుంది. అసలు రొమాంటిక్ కోణమే లేదు లక్ష్మి నీలోని. ఎప్పుడు తడిగొడ్డ మసగొడ్డ అనుకుంటే పని మనిషిలాగా. మళ్ళీ అలక్కు ఇంకెప్పుడు ఆనంలే. అవును, ఇంతకీ భీమం మీదే. మై డియర్ టీమ్ మెంబర్స్, అందరూ ఒకసారి ఇలా రండి. ఒరే జేమ్స్, మీల్స్ చాలా బాగున్నారా? థ్యాంక్ యూ అంకుల్. ఇంతకీ ఏ హోటల్? కంచంలో కపాలం అని మనోడిదే. 50% డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. కంచంలో కపాలమా? అదేం పేర్రా? ఇంతకీ అక్కడ ఫేమస్ ఐటమ్ పుర్రెల పకోడీ వేసుకున్నారా? పుర్రెల పకోడియా? యా. ఎరా ముక్కు, అంకుల్కి వేయలేదా? వేసాను కదా మావయ్య. కరకరలాడుతుందని లొట్టలేసుకుని మరీ తిన్నారు. సారీ అంకుల్, జోక్ చేశా. మీరు తిన్నదే పీతల పకోడీ. రే జేమ్స్, ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి జోకులు వేసావు అనుకో టేక్ కొరికేస్తాను. అంకుల్ ఆన్ ఫైర్. షూటింగ్ నేను దూరం తీసుకొచ్చా. ఎప్పుడు స్టార్ట్ చేసేది? ఆఫ్టర్ ఆల్ కెమెరామెన్ గండి. నన్ను అడుగుతారేటి? ఉన్నాడుగా డైరెక్టర్ SS ముక్కు మౌలి, అని అడగండి. మామయ్య, అంటే ఇవాళ జర్నీ చేసి అలసిపోయాం కదా, రేపు పొద్దున్నే స్టార్ట్ చేద్దాం. డిసిప్లిన్ లేదురా ముక్కు నీకు. సర్లే, ఇవాళకి పడుకొని రేపు స్టార్ట్ చేసుకుందాంలే. నాన్నగారు అప్పుడే పడుకోవడం ఏంటండి?
నాకు ఇంకా నిద్ర రావట్లేదు. ఈ మీద ఒకటి ఇచ్చానంటే మొత్తం అడిపోద్ది. నిద్ర రావట్లేదు. అంకుల్ కూల్. ఇలాంటి వెకేషన్ కి వచ్చినప్పుడైనా లొకేషన్ ఎంజాయ్ చేయండి. అయితే ఏదైనా కథ చెప్పొచ్చు కదా, ఎంత ఎంజాయ్ చేద్దాం. ఎంత ఏం ఎంజాయ్ చేస్తారో ముంచుకేమో వాడ. చెప్పా. కథలంటే మరి నాకు నార్మల్ కథలు తెలియవు, దెయ్యాల కథలే తెలుసు. అయితే ఇంకా సూపర్, మంచి థ్రిల్లింగ్ గా ఉంటది. అయ్యే చెప్పు. మామే ఇప్పుడు అవసరం అంటావా? అవసరమే. ఓకే ఓకే ఓకే, అంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఈ కోట కథే చెప్తా. అనగనగనగనగా కొన్ని వందల సంవత్సరాల క్రితం భైరవపురం కోటలో ఒక రాజు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత వాళ్ళ ముగ్గురికి ఓ బాబు పుట్టాడు. వాడు చాలా బాగా చదివేవాడు గాని ప్రతి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యేవాడు. అదేంటి, బాగా చదివితే పాస్ అవ్వాలిగా. పాపం వాడికి చదవడం ఒకటే వచ్చు, రాయడం రాదు. ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్ తీసుకుందామని ఎంసెట్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యి రాయడం కూడా నేర్చుకున్నాడు. కానీ ర్యాంక్ రాలేదు. ఏ పేపర్ టఫ్ గా వచ్చిందా? కాదు, అసలు ఆడు ఎగ్జామ్ కి వెళ్ళలేదు. అయినప్పటికీ రాజు కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో మేనేజ్మెంట్ సీట్ కొని మరీ జాయిన్ చేశాడు. అప్పటికి ఇంజనీరింగ్ లో ఎంసెట్లు కూడా ఉన్నాయట్రా? మీరు ఇంకా పడుకోలేదా అంకుల్? లేదురా, కథ ఇంట్రెస్టింగ్ గా ఉందని వింటున్నా. అయితే కథనండి, క్వశ్చన్లు అడగండి. ఓకే, కంటిన్యూ. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాక మన యువరాజుకి ఇంజనీరింగ్ మీద ఇరిటేషన్ వచ్చి సెకండ్ ఇయర్ మెడిసిన్ తీసుకుని ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యాడు. బాడీలను కోసి చిరాకేసి థర్డ్ ఇయర్ లాలో జాయిన్ అయ్యాడు. ఒరే గవ్వా, ఇంతకీ కథలో దయ్యం ఎక్కడ ఉందిరా? ఓ కరెక్టే కదా, అయితే వేసేద్దాం. గుడ్ క్వశ్చన్. ఇంటెలిజెంట్ బాయ్. అక్కడికే వస్తున్నా. ఎంత చదివినా డిగ్రీ రావట్లేదన్న బాధతో పెడిగ్రీ తినేసి ఒకరోజు యువరాజు ఈ కోటలోనే సూసైడ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి యువరాజు ఆత్మ ప్రాతాత్మ ఎక్కడెక్కడే తిరుగుతుందని ఊర్లో అందరూ కథలుగా చెప్తుంటారు. ఒరే దొంగ సచ్చినోడా, మరెందుకరా ఇక్కడికి తీసుకొచ్చావు? ఆంటీ, కథలుగా చెప్పుకుంటున్నారన్నాను గాని నిజంగా చెప్పుకుంటున్నారన్నానా? నోరు ముయిరా సచ్చినోడా. అదేంటంటీ, నేను బతికే ఉన్నానుగా. గుద్దేస్తాను నిన్ను. ఎక్కడి నుంచో షూటింగ్ అని ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు దెయ్యాలు గియ్యాలు అంటున్నావు. ఆంటీ, ఇక్కడ ఏ దెయ్యాలు లేవు. కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. అలా ఎలా ప్రూవ్ చేస్తావురా? నాకు మంత్రం తెలుసు. అది గనక మనం చెప్పామంటే ఈ కోటలో దెయ్యం ఉంటే బయటపడద్ది, లేకపోతే లేదు. చేసిన ఘనకార్యం ఒకటి చాలదన్నట్టు మళ్ళీ ఇదొకటి. అమ్మా, ఎందుకో భయపడిపోతావు? ఏం లేదని ప్రూవ్ చేస్తా అన్నాడుగా. ఒరే గవ్వా, నువ్వు చదువు మంత్రం. హీం క్లీం ఐస్ క్రీమ్. బ్రిల్ క్రీమ్ ఏం కాదు, ఇదో మంత్రమా? కమోష్, మంత్రాన్ని ఇన్సల్ట్ చేస్తే తర్వాత మాంత్రికుని కన్సల్ట్ అవ్వాల్సి వస్తది. కనుక అందరూ నాతో కలిసి చెప్పండి. హీం క్లీం ఐస్ క్రీమ్. హీం క్లీం ఐస్ క్రీమ్. హీం క్లీం ఐస్ క్రీమ్. హీం హీం క్లీం క్లీం 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 హీం క్లీం ఐస్ క్రీమ్. కాపాలికా ఉంటే బయటికి రా. చూసారా అంటే నన్ను అనవసరంగా అనుమానించారు. ఇక్కడ ఏ దెయ్యం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా, చిన్న కామెంట్ చేసుకోండమ్మా, లైక్ చేసి షేర్ చేసి దీన్ని వైరల్ చేయండమ్మా.